హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అనమాట. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన ఈ పప్పు చెకోడీలు ఎలా చేయాలని మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. క్రంచీగా టేస్టీగా చూసేద్దాము ఎలా చేయాలనేది. ముందుగా పప్పు చెకోడీలకు శనగపప్పును తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు తీసుకొని 2 గంటల పాటు నానబెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు వాటర్ తీసేసి పప్పుని మనం క్లాత్లో వేసుకొని పొడిగా అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకొని క్లాత్ మీద వేసేసుకుందాము. ఇలా ఒక క్లాత్ పరుచుకొని క్లాత్ మీద వేసేసుకొని కొంచెం పొడిగా అయ్యే విధంగా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడిపోతే సరిపోతుంది. పప్పును వేసాక కొద్దిగా ఎలా అంటే మనకు తొందరగా తడి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాసు మైదా తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మైదాకి 1 గ్లాస్ బియ్యం పిండికి హాఫ్ గ్లాసు మైదా పిండి వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. పిండినంతా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందంపాటి గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో చూపిస్తున్నాను కాబట్టి గ్లాస్తో చూపిస్తున్నాను. మన పిండి గ్లాసున్నర అయ్యింది కాబట్టి వాటర్ కూడా గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసుకుందాము. నీళ్ళను మరగనివ్వాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. అలాగే చెకోడీలు మంచి కలర్ఫుల్గా కలబడాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే వేసుకోకుండా పర్లేదు, ఆప్షనల్ అండి. ఇప్పుడు నీళ్ళు మరగడం స్టార్ట్ అవుతుంది కదా, మంటను తగ్గించుకొని ఇందులోకి పిండిని వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలిపేసేసుకోండి. ఇలా ఒకసారి పిండినంతా కలిపేసేసుకోవాలి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం చల్లారనివ్వాలి పిండిని. ఇప్పుడు కొంచెం చల్లారిందండి. ఒక ప్లేట్లో కానీ తాంబూలంలోకి తీసేసుకుందాము. ఇలా ఒక తాంబూలంలోకి వేసేసుకొని పిండిని కలిపేసేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ చేయి తడుపుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దలు అయ్యేలాగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని బాగా మర్దన చేసి పక్కన ఉంచేసుకుందాము. కరెక్ట్గా వాటర్ సరిపోయాయి. గ్లాసున్నర పిండికి గ్లాసున్నర వాటర్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు మనకు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. శనగపప్పు కూడా ఆరిపోయింది, ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా పొడిగా ఉండాలన్నమాట. మనకు చెకోడీలు చేసుకునేటప్పుడు పప్పు తడిగా ఉంటే మనకు పిండి అనేది మెత్తగా అయిపోతుంది. అందుకోసం పప్పు అనేది ఇలా పొడిగా ఉండాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న పిండిలో కొంచెం పిండి తీసుకోవాలి. పిండిని తీసుకొని చపాతీ పీట మీద కానీ ఇలా ఏదైనా చెక్క మీద కానీ ఇలా రోల్ చేసుకోవాలి, తాళాలన్నమాట. ఇలా కొంచెం మందంగానే తాల్చుకోవాలి. ఇలా ఇలా చుట్టుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకొని
శనగపప్పులో కొద్దిగా శనగపప్పు వేసేసుకొని ఇందులోకి ఇలా అద్దేసేయాలన్నమాట. ఇలా పప్పు అంతా అంటించేసేయాలి చికోడికి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే మిగతాది కూడా చేసేసుకోవడమే. ఇలా కొంచెం ఇలా తాలిన తర్వాత ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలా వేసేసుకొని ఇందులోకి ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా అంటే మనకు మొత్తం పప్పు అనేది పిండికి పట్టేస్తుంది. ఎంత సైజు కావాలో అంత సైజు మనం ఇలా చుట్టేసుకోవడమే. ఇలా కూడా చేసుకోవచ్చు. అన్నీ ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఒకేసారి కూడా వేయించేసుకోవచ్చు అనమాట. మిగతా పిండి కూడా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి కిందలో చూసుకొని కొంచెం పిండి వేసి చూద్దామండి. వేడెక్కింది. ఇందులోకి ఒక్కొక్క చెకోడి వేసేసుకోవడమే. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత తిరిగేసుకోవాలి. ఇప్పుడు వీటిని తిరిగేసుకుందాము. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నురుగు మొత్తం తగ్గిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకోవచ్చండి. వేగిపోయినట్టే తీసేసుకుందాము. ఇప్పుడు తీసేస్తున్నాను. అలాగే మిగతాది కూడా వేసేసుకొని చేసేసుకుందాము. మిగతావన్నీ ఇలాగ చేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఇవి 1 మంత్ అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు కదా, అందుకోసం ఇలా చేసి ఉంచారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టీ టైంలో కానీ తీసుకొని టీ తాగారంటే హ్యాపీగా ఉంటుంది. ఇవి కూడా రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. ఇదండి ఇవాళ మన పప్పు చెకోడీలు. చాలా బాగా కుదిరాయి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.